అమ్మో! సీడీపీఓ వస్తున్నారేమో! పిల్లలందరూ చక్కగా కూర్చున్నారా? సరుకులన్నీ కరెక్టుగా ఉన్నాయా? అటెండెన్స్ రిజిస్టర్లో అన్నీ సక్రమంగా రాశానో లేదో? ఇది నిన్న మొన్నటి వరకు శిరీష చేసిన ఉద్యోగం. ఇప్పుడు ఆ జిల్లాలోని అతిపెద్ద నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మారిపోయారు. చూడమ్మా, నువ్వేమో అంగన్వాడీ టీచర్వి, మీ ఆయనేమో అపోజిషన్ పార్టీలో తిరుగుతున్నాడు. నీ కుటుంబం గడవాలంటే ఈ జీతమే ఆధారం. మర్యాదగా మీ ఆయన్ని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేయమని చెప్పు. లేదంటే ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేసేస్తాం అని బెదిరింపులు. ఇంకోవైపు ఈ అంగన్వాడీ టీచర్ వెళ్లి ఆ యువనాయకుడిని ఎలా కలుస్తుంది? ఆవిడను సస్పెండ్ చేయకపోతే మీ ఉద్యోగం పోతుంది అని పీఓపై అధికార పార్టీ నేతల ఒత్తిడిలు. ఇలా తన కారణంగా తన పై అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నారని జీవనాధారమైన ఉద్యోగాన్ని సైతం వదిలేసింది. కచ్చేస్తే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి ఏపీ అసెంబ్లీలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫుల్ టైం ఎమ్మెల్యేగా పార్ట్ టైం అంగన్వాడీ టీచర్గా పనిచేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఎమ్మెల్యే అయినా కారులో కాకుండా ఆటోలో వెళ్తున్న ఆమె సింప్లిసిటీకి హ్యాట్సాఫ్ చెబుతున్నారు 2 తెలుగు స్టేట్స్ ప్రజలు. ఎక్కడో రంపచోడవరం దగ్గర గిరిజన గ్రామంలో అంగన్వాడీ టీచరుగా పనిచేసే ఆమె ఎమ్మెల్యే అవుతుందని ఎవరైనా ఊహించగలరా? వేరే ఎవరో ఎందుకు? ఆమె కూడా ఊహించలేదు. ప్రజలకు సేవ చేయాలన్న తపన ఊహించటానికి కూడా వీలుకాని విషయాన్ని నిజం చేసింది. ఒక సామాన్యురాలిని ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపింది. ఆమె ఎవరో కాదు, రంపచోడవరం తెలుగుదేశం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి. రంపచోడవరం నియోజకవర్గం నుంచి 2014-2019 ఎన్నికలలో వరుసగా విజయం సాధించిన సీనియర్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి మీద రాజకీయ నేపథ్యం లేని, రాజకీయాలంటే ఎంతమాత్రం అవగాహన లేని మిరియాల శిరీష దాదాపు 10,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక సంచలన విజయం. అసెంబ్లీలో సభ్యులంతా ప్రమాణం చేయగా అందరిలోకెల్లా రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ప్రమాణ స్వీకారం మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. 5 నెలల కిందట అంగన్వాడీ కార్యకర్త అయిన ఆమె ఇప్పుడు చట్టసభల్లో ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు. 5 నెలల క్రితం మిరియాల శిరీషాదేవి ఓ సామాన్య అంగన్వాడీ కార్యకర్త. భర్త టీడీపీలో చురుకుగా ఉంటున్నాడన్న కారణం చేత ఆమెను అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టారు. రంపచోడవరం అనగానే వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయబాబు గుర్తొస్తారు. ఏజెన్సీని తన అడ్డాగా మార్చుకుని టీడీపీలో ఉన్నవారిని అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేశారు. శిరీషాదేవి భర్త మిరియాల విజయభాస్కర్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు. టీడీపీలో చురుగ్గా ఉండేవారు. భర్త టీడీపీలో ఉంటే శిరీషాదేవి రాజవొమ్మంగి మండలంలో అంగన్వాడీ టీచర్గా పనిచేసేది. ఈ క్రమంలోనే తెలుగు యువత అధ్యక్షునిగా చురుగ్గా ఉంటున్న విజయభాస్కరను కట్టడి చేసేందుకు ఎమ్మెల్సీ అనంత ఉదయబాబు, అతని అనుచరులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆయన వెనక్కు తగ్గకపోవటంతో భార్య ఉద్యోగాన్ని తీయిస్తామని బెదిరించారు. అదీ పనిచేయకపోవటంతో ఐసీడీఎస్ సీడీపీఓ వద్దకు వెళ్లి శిరీషాదేవిని తొలగించాలని, లేకుంటే మిమ్మల్ని సస్పెండ్ చేయిస్తామని బెదిరించటంతో పరిస్థితి గమనించి తానే స్వచ్ఛందంగా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు శిరీషాదేవి. రాజవొమ్మంగి మండలం అనంతగిరికి చెందిన మిరియాల శిరీష గిరిజన కోయ తెగకు చెందినవారు. బీఈడీ పూర్తి చేసిన తర్వాత అంగన్వాడీ టీచరుగా ఉద్యోగాన్ని సంపాదించారు. ఉద్యోగ నిర్వహణలో ఆమెకు అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల మీద పూర్తి అవగాహన ఏర్పడింది. అలాగే స్థానిక సమస్యల విషయంలో కూడా శిరీషకు పూర్తి అవగాహన ఉంది. శిరీష భర్త మఠం విజయభాస్కర్ తెలుగుదేశం పార్టీలో చురుకైన కార్యకర్త. నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర నిర్వహించిన సందర్భంగా శిరీష తన భర్తతో కలిసి వెళ్లి నారా లోకేష్ ని కలిశారు. అన్నా, రాజకీయాల్లోకి రావాలని ఉంది, అవకాశం ఇస్తారా అని అడిగారు శిరీషాదేవి. ఎందుకమ్మా అని అడిగితే, అన్నా, ప్రభుత్వాలు మారుతున్నాయి కాని మా అంగన్వాడీల సమస్యలు మాత్రం ఎవరూ పరిష్కరించటం లేదు, వారి తరపున నేను పోరాడుతాను అన్నా అని ధైర్యంగా చెప్పిందామె. లోకేష్ నవ్వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. శిరీష తిరిగి తన గ్రామానికి వచ్చిన తర్వాత వైసీపీ వర్గాల నుంచి బెదిరింపులు ప్రారంభమయ్యాయి. అంగన్వాడీ టీచరుగా ఉన్న నువ్వు లోకేష్ పాదయాత్రకు ఎందుకు వెళ్లావని బెదిరించారు. అధికారుల వైపు నుంచి కూడా శిరీషకు రాజకీయాల వైపు వెళ్లొద్దని ఒత్తిళ్లు వచ్చాయి. కాలం గిర్రున తిరిగింది. అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. శిరీషకు తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి పిలుపు వచ్చింది. అక్కడికి వెళ్లిన శిరీషకు నారా లోకేష్ బీఫామ్ ఇచ్చారు. రంపచోడవరం తెలుగుదేశం అభ్యర్థివి నువ్వే అన్నారు. శిరీషకి అది కలా నిజమా అనేది అర్థం కాలేదు.
తెలుగుదేశం పార్టీ అండతో ఎన్నికల బరిలోకి దిగిన శిరీషకు వైసీపీ వర్గాల నుంచి ఎన్నో బెదిరింపులు. కోట్ల రూపాయలు ఇస్తాం, ఎన్నికల బరి నుంచి తప్పుకోమంటూ ప్రలోభాలు. వాటి నుంచి తప్పుకుంటూ ధైర్యంగా ముందుకు అడుగువేసిన శిరీష ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రత్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మిపై 9139 ఓట్ల మెజారిటీతో గెలుపొంది 27 ఏళ్ల అతి చిన్న వయసులో అసెంబ్లీలోకి అడుగుపెట్టారు శిరీషాదేవి. అసెంబ్లీలో మిరియాల శిరీషాదేవి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో ఆమెలో కనిపించిన ధైర్యం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఒక ధైర్యవంతురాలైన నాయకురాలు వచ్చారన్న అభిప్రాయాన్ని కలిగించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి అతిపెద్ద నియోజకవర్గమైన తూర్పు ఏజెన్సీ నియోజకవర్గం రంపచోడవరం. పూర్తి అటవీ ప్రాంతంలో ఈ నియోజకవర్గం ఉంటుంది. ఈ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పుకోవచ్చు. వైసీపీ నుంచి ఎవరికి స్థానం కల్పించినా వారు గెలిచి తీరుతారు. అటువంటి నియోజకవర్గంలో ఒక మారుమూల అనంతగిరి గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న మిరియాల శిరీష ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ తరపున ధనలక్ష్మి, ఆమెకు సపోర్టుగా ఎమ్మెల్సీ అనంతబాబు అండగా ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఆ ప్రాంతంలో గెలవాలంటే ఆషామాషీ విషయం కాదు. పార్టీ అధిష్టానం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కానివ్వలేదు శిరీష. 2009లో రంపచోడవరం నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలవలేదు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందగా 2014లో వైఎస్సార్సీపీ అభ్యర్థి, 2019లో మళ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలుపొందారు. 2014లో వైసీపీ అధికారంలోకి రాకపోవటంతో అప్పుడు వైసీపీ నుంచి గెలిచిన వంతల రాజేశ్వరి టీడీపీలోకి చేరిపోయారు. ఈసారి కూడా ఈ నియోజకవర్గం వైసీపీ గెలుస్తుందని అంతా అంచనా వేశారు. అయితే అంచనాలను తారుమారు చేస్తూ మిరియాల శిరీషాదేవి టీడీపీ కూటమి అభ్యర్థిగా గెలిచి సత్తా చాటారు. ఎమ్మెల్యేగా గెలిచినా సరే ఎక్కడా ఆ గర్వం కనిపించదు ఆమెలో. ఎక్కడికైనా వెళ్లాలంటే ఎక్కువగా ఆటోలోనే ప్రయాణిస్తారు శిరీష. తాను బీఈడీ కంప్లీట్ చేసిన తర్వాత నిరుద్యోగిగా ఉన్నప్పుడు వచ్చిన మొదటి ఉద్యోగం అంగన్వాడీ టీచర్ అని, అందుకే ఎమ్మెల్యేగా గెలిచినా సరే తనకు వీలైనప్పుడు అంగన్వాడీ టీచర్గా పిల్లలకు చదువు చెబుతున్నట్టు వివరించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే తనపై ఒత్తిడి తెచ్చిన పీడీ వచ్చి పై అధికారుల ప్రెజర్ వల్లే నీపై ఒత్తిడి తీసుకువచ్చాను కానీ నీపై ఎటువంటి కోపం లేదు అని వివరణ ఇచ్చుకున్నారు అని తాను ఎమ్మెల్యేగా గెలిచిన రోజులు గుర్తు తెచ్చుకున్నారు శిరీష. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా శిరీష వారానికొక్కసారి తాను టీచర్గా పనిచేసిన అంగన్వాడీ కేంద్రానికి వెళ్తున్నారు. అక్కడ ఉన్న పిల్లలకు చదువు చెబుతున్నారు. తాను ఎమ్మెల్యే అయినప్పటికీ సాధారణ మహిళ అని, సాధారణంగానే జీవిస్తానని ఆమె చెబుతున్నారు. తన ప్రాంత ప్రజలకు, అంగన్వాడీ ఉద్యోగులకు మేలు చేయాలన్న తపనే తనను ముందుకు నడిపిస్తోందని మిరియాల శిరీషాదేవి చెబుతున్నారు. వార్డు మెంబర్గా గెలిస్తే నానా హంగామా చేసే ఈ రోజుల్లో ఎమ్మెల్యేగా గెలిచినా ఇంకా ఆటోలోనే తిరుగుతూ అంతే సింపుల్గా అంగన్వాడీ టీచర్గా పాఠాలు చెబుతున్నారు శిరీషాదేవి. అంగన్వాడీ టీచర్గా తాను పనిచేసేటప్పుడు పడ్డ కష్టాలు ఇంకా ఉన్నాయని, ఆ వ్యవస్థలో ఉన్న ఇబ్బందులు, సమస్యలు పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని అంటున్నారు శిరీష. అంతేకాదు, ఏజెన్సీ ప్రాంతంలోనే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయించాలని అనుకుంటున్నానని, ఇప్పటికీ ఇంకా డోలీ కట్టే రోగులను, గర్భిణీలను ఆస్పత్రికి తీసుకువెళ్తున్నారని, ఇక ఆ సంప్రదాయానికి స్వస్తి పలికేలా చేస్తానని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు శిరీష. ఇది శిరీషాదేవి ఇన్స్పైరింగ్ స్టోరీ. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.